ఒకటే దేవాలయంలో రెండు హనుమంతుల వారి విగ్రహాలు ఉంటాయండి. ఏ కోరిక కోరుకున్నా నెరవేరుతుంది. శ్రీలంక వైపున హనుమంతుల వారైతే మనకి దర్శనం ఇస్తారండి. మీరు చూస్తున్నారు కదా, ఇదే మూల విరాట్. ఈ దేవాలయానికి దాదాపు 70 సంవత్సరాల చరిత్ర ఉంది. మీరు చూస్తున్నైతే 70 సంవత్సరాల క్రితం ఫొటోస్ అండి. మరియు ఈ దేవాలయంలో శ్రీ రామలింగేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. మరియు నవగ్రహాలు కూడా మనకు దర్శనం ఇస్తాయి. మీరు చూస్తున్న ఈ దేవాలయం పేరు వచ్చేసి శ్రీ రామ్ ఘాట్ హనుమాన్ మందిర్ అండి. మన హైదరాబాద్ లో ఉంది. ఈ దేవాలయం మరో ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడ మీకు కనిపిస్తున్న మూల విరాట్ ఏదైతే మనకు కనిపిస్తుందో అక్కడ విగ్రహం పైన జై శ్రీరామ్ అని రాసి ఆ వచ్చే బొట్టుతోటి వచ్చిన భక్తులకి బొట్టు పెడతారండి. అలా బొట్టు పెట్టడం వల్ల మనలో ఉన్న చెడు వెలిపై మంచి జరుగుతుందని చెప్పేసి భక్తుల నమ్మకం. ఈ దేవాలయం ఎక్కడనో లేదండి, మన హైదరాబాద్ లో ఉంది. ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ వీడియో చివరిలో నేను క్లియర్ గా పెడతానండి. విత్ రోడ్ గ్రాఫ్ మ్యాప్ మన డిస్క్రిప్షన్ లో కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తాను. ఒక పెద్ద ఆవిడైతే వచ్చి ధ్యానం చేస్తుంది. ఈ ఆలయంకి వచ్చిన తర్వాత చాలా బాధ వేసింది. భక్తులు ఎవ్వరూ రావడం లేదండి. ఈ ఆలయం ఉన్నట్టు కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి తెలియాలంటే ఈ వీడియోకి దయచేసి ఒక లైక్ కొట్టండి. జై శ్రీరామ్, జై హనుమాన్ అని కామెంట్ లో ఒక్క కామెంట్ చేయండి. మీరు చేసే కామెంట్ వల్ల యూట్యూబ్ కొన్ని వేల మందికి, కొన్ని లక్షల మందికి రీచ్ చేస్తుంది. ఈ ఆలయం ఉన్నట్టు తెలుస్తుంది. మన భారతదేశంలో ఇంకా హిందువులు ఉన్నారు, ప్రాణంతో సురక్షితంగా ఉన్నారు అంటే కేవలం నేను చెప్తాను, మన హిందూ దేవాలయాలు ఉన్నంత వరకు హిందువులు సురక్షితంగా ఉంటారండి. మన గుడిని మనమే కాపాడుకోవాలి, మనమే రక్షించుకోవాలి. నేను ఈ దేవాలయాన్ని మీకు పూర్తిగా చూపిస్తానండి. ఈ దేవాలయం ఫౌండర్ ఇతనే అండి. ఇతని పేరు వచ్చే శ్రీ ఎడ్ల రామయ్య యాదవ్ అండి. 1956 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయం మొత్తం మీకు చుట్టుముట్టు చూపిస్తానండి. హనుమంతుల వారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇటు సైడ్ వస్తే మనకి తొలి పూజలు అందుకునే సిద్ధి వినాయక స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది. దర్శనం చేసుకోండి. తర్వాత పక్కనే మనకి శ్రీ రామలింగేశ్వర స్వామి వారి విగ్రహం కనిపిస్తుందండి, మహాదేవుడిది. పక్కనే మనకు ఒక నల్ల రాగి చెంబు ఉంటుంది. చెంబు నిండా వాటర్ తీసుకోండి. మీరు అభిషేకం ఎలా చేయాలంటే, ఇక్కడ మొత్తం శివ కుటుంబం ఉంటుందండి. ఫస్ట్ శివుడి మీద, కార్తికేయ స్వామి మీద, మరియు బాలా త్రిపుట గాయత్రీదేవి మీద, తర్వాత చుట్టూ పార్వతి మీద పోసిన తర్వాత నెక్స్ట్ మహాదేవుడి పైన వాటర్ పోసి అక్కడ నుంచి వాటర్ మన మీద చల్లుకొని ప్రసాదం తీర్థం లెక్క తీసుకోవాలండి. తర్వాత ఇక్కడ మనము మహాదేవుని దర్శించుకుంటే రామేశ్వరంలో రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న దానితోటి సమానం అండి. దాని పక్కనే మనకి సుబ్రహ్మణ్య స్వామి వారు ఉంటారు, దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ముందుకి వచ్చిన తర్వాత మనకి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు దర్శనం కలుగుతుందండి. సింహవాహనం కలిగిన అమ్మవారిని దర్శించుకోవాలండి. చాలా పవర్ఫుల్ అమ్మవారు. మరియు ఆలయం చుట్టుముట్టు చూశారు కదండి, ఇక్కడ చాలా పెద్ద వయసు అయిన వాళ్ళు మరియు వాళ్ళ ఫ్యామిలీస్ తోటి అయితే చాలా మంది ఈ ఆలయానికి వస్తారు. కేవలం శనివారం, మంగళవారం మాత్రమే అంకితం కాకూడదు ఈ ఆలయం. ప్రతి రోజు చాలా మంది భక్తులు రావాలని కోరుకుంటున్నాను. మరియు ఈ ఆలయంలో తెలుగులో మరియు హిందీలో హనుమాన్ చాలీస్ అయితే మనకు కనిపిస్తుంది. మనం ఆలయానికి వచ్చిన తర్వాత హనుమాన్ చాలీస్ ప్రతి ఒక్కరు చదవాలని కోరుకుంటున్నాను. మరియు ఎవ్రీ సాటర్డే 7:30కి కొన్ని వందల మంది భక్తులు ఈ ఆలయానికి వస్తారు. అప్పుడు హనుమాన్ చాలీస్ చదివితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి. ఇక్కడ ఒక ఫోటో మనకి కనిపిస్తుంది, చాలా పెద్దది. ఈ దేవాలయానికి చేరుకొని స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత 1956 నుంచి 1996 వరకు ఈ ఆలయం ఎలా ఉందో ఒక పెద్ద ఫోటోలో మనకు క్లియర్ గా కనిపిస్తుందండి. మీరు చూస్తున్నారు కదండి, సైకిల్ మీద అందరు వెళ్తున్నారు. రోడ్డు కూడా ఏమీ లేదు, చుట్టుముట్టు పొలం లాగా ఉంది. స్ట్రీట్ లైట్స్ కూడా ఏమీ లేవు. ఇది ఒకప్పుడు ఆలయం అండి. ఇక్కడ కలర్ ఫొటోస్ కనిపిస్తున్నాయి కదండి, ఇది 1996. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ వచ్చేసి 1956 ఫొటోస్ అండి. 1956 లో ఆలయంలో ఫొటోస్ ఇలా విగ్రహాలు ఇలా ఉండేదండి. శ్రీ 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 రామ్ ఘాట్ హనుమాన్ టెంపుల్ అండి ఇది. ఈ ఆలయానికి వచ్చి తప్పకుండా ఈ ఫోటోని చూడండి, చాలా అంటే చాలా మంచిది. అండ్ ఇక్కడ మీకు చాలా ఫొటోస్ కనిపిస్తాయి. ప్రతి శ్రీ రామనవమికి మరియు హనుమాన్ జయంతికి చాలా విశేషంగా, చాలా ఘనంగా కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది వచ్చి పాల్గొంటారండి ఈ ఆలయంలో. మరియు ఈ ఆలయంలోకి ఎంట్రన్స్ కాగానే రైట్ సైడ్ మనకి నవగ్రహాలు ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ మీరు ఎప్పుడు వచ్చినా నవగ్రహాలని దర్శనం చేసుకోండి. తర్వాత ఇక్కడ పూజారి గారిని చూసే చాలా విశేషంగా అనిపించిందండి. అగర్బతి తోటి హారతి ఇచ్చి తర్వాత మళ్ళీ
మరియు హారతి కర్పూరం తోటి ఇచ్చే విధానం అయితే నేను షాక్ అయ్యాను. మీరు చూడండి, మీకు క్లియర్ గా అనిపిస్తుంది. అండ్ ఈ దేవాలయంలో మీకు ఎన్ని ఉప ఆలయాలు ఉన్నాయంటే నేను చెప్తానండి. హనుమంతుల వారు మెయిన్ ఆలయం అండి. తర్వాత మనకి పక్కకి శ్రీ బాలగణపతి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు, శ్రీ రామలింగేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, ఈ విగ్రహాలన్నీ చూశాము. తర్వాత మీరు పూజారి గారు చూసినారు కదండి, ఇక్కడ మెయిన్ విగ్రహానికి ఇచ్చిన తర్వాత అక్కడ మూల విరాట్కి ఇచ్చిన తర్వాత మరియు గణపతికి, సుబ్రహ్మణ్య స్వామికి, శ్రీ రామలింగేశ్వర స్వామికి, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి కూడా అగరబత్తి తోటి ఇచ్చి మొత్తము గంటతోటి ఆలయం మొత్తం దద్దరిల్లిపోయేలా కొట్టారు. చాలా బాగా అనిపించింది. కానీ శనివారం వచ్చి దర్శనం చేసుకుంటే చాలా అంటే చాలా విశేషంగా ఉంటదండి ఈ ఆలయంలో. ఈ ఆలయంలో పూజ డీటెయిల్స్ ఎలా ఉంటుందంటే నేను వెబ్సైట్ లో చూసి చెప్తున్నానండి. అర్చనకి 10 రూపాయలు, అభిషేకానికి 151 రూపాయి, సింధూరు పూజకి 151 రూపాయలు, మరియు ఆకు పూజకి 51 రూపాయలు, సహస్రనామాచరణకి 151 రూపాయలు, భోగ ప్రసాదానికి 516 రూపాయలు, నిత్యార్చనకి మంత్లీ అంటే ప్రతిరోజు మన పేరు మీద అర్చన చేశారు 201 రూపాయి, మరియు సంవత్సరానికి నిత్యార్చన 2001 రూపాయి అండి ఈ ఆలయంలో. మీకు ఎటువంటి ధర్మమైన కోరిక ఉన్నా మీ మనసులో కోరుకోండి. స్వామి వారికి హారతి ఇస్తున్నారు, హారతి తీసుకోండి, హారతిని స్వీకరించండి. చూడండి. దయచేసి ప్రతి ఒక్కరూ హారతి తీసుకొని కళ్ళకు అద్దుకోవాలని చెప్పేసి కోరుతున్నాను. హారతి తీసుకోవడం వల్ల మనలో ఉన్న చెడు మొత్తం వినాశనం అయిపోతుందండి. అండ్ మరియు నేను మీకు ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఇద్దాం అనుకుంటున్నామండి. ప్రతి శనివారం ఈ దేవాలయంలో హనుమాన్ చాలీస్ పారాయణం జరుగుతుందండి 7:30కి ప్రతి శనివారం సాయంత్రం పూట. మర్చిపోకండి, తప్పకుండా విచ్చేయండి. ఇక్కడ మీరు గమనించారా, మూల విరాట్ ని అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్వామివారి మీద జై శ్రీరామ్ అని రాసి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి బొట్టు పెడుతున్నారండి. అలా పెట్టడం చాలా విశేషం. ఈ ఆలయంలో ఏ కోరికైనా ఎందుకు నెరవేరుతుందంటే ఒకటే ఆలయంలో 2 హనుమంతుల వారు ఉన్నారండి. ఇప్పుడు మీరు ఇక్కడ బొట్టు తీసి ప్రతి ఒక్కరికి పెడుతున్నారు కదా, ఇలా బొట్టు పెట్టడం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఆ హనుమంతుల వారు శ్రీలంక భాగం సైడ్ ఫేస్ చేసి ఉంటారండి. ఈ దేవాలయంలో సింధూర్ పూజ జరుగుతుందండి కేవలం 151 రూపాయికి. అంటే మీకు ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తున్న హనుమంతుల వారు ఉన్నారు కదండి, ఎదురుగా కాకుండా దీని రైట్ సైడ్ మనకి హనుమంతుల వారికి సింధూర్ పూజ చెయ్యొచ్చండి. మీ చేతులతోటి ఎంతమంది భక్తులు వస్తే అంతమంది భక్తులతోటి చెయ్యాలనుకున్న వాళ్ళతోటి చేపిస్తారండి. ఇలాంటి విశేషమైన అదృష్టం ఎవ్వరికి ఎక్కడ దక్కదండి. మీరు స్వామివారికి పెట్టే నైవేద్యం ఏమి తీసుకొచ్చినా స్వామివారు స్వీకరిస్తారు మరియు భక్తులకి పంచుతారండి. ఈ ఆలయానికి వచ్చినప్పుడు ట్రెడిషనల్ డ్రెస్ లో రండి. నేను ఈ ఆలయానికి వచ్చినప్పుడు దాదాపు ఈ ఆలయంలో ఎవ్వరు లేరని చెప్పేసి ఒక్కసారి ఆలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకుందామని చెప్పేసి ఈ ఆలయానికి నేనైతే విచ్చేశానండి.
ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 7 గంటలకు ఓపెన్ అవుతుంది మరియు 11 గంటలకి క్లోజ్ చేస్తారు ఉదయం, మరియు సాయంత్రం 6 గంటలకు తెరుస్తారు మరియు రాత్రి 8 గంటలకు క్లోజ్ చేస్తారు. ఇది మండే నుంచి సండే వరకు టైమింగ్. మరియు ట్యూస్డే సాటర్డే మాత్రం డిఫరెంట్ టైమింగ్స్ అండి. ఉదయం 6 గంటలకి తెరుస్తారు, మధ్యాహ్నం 12:30కి క్లోజ్ చేస్తారు, మరియు సాయంత్రం 6 గంటలకి తెరిచి రాత్రి 8:30కి క్లోజ్ చేస్తారండి. ఈ ఆలయానికి వచ్చినప్పుడు మర్చిపోకండి స్వామివారి పాదాలని మరియు స్వామివారి వాహనాన్ని దర్శించుకోవడము తప్పకుండా దర్శించుకోండి. మీ జీవిత కాలంలో ఒక్కసారినే ఈ ఆలయానికి రావాలండి. గుడిలు ఎప్పుడు ఖాళీగా ఉండకూడదండి. మన హిందూ దేవాలయాలకి మన హిందువులకి మంచిది కాదు. దయచేసి వీడియోకి ఒక కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరైనా హైదరాబాద్ లో ఉంటే ఈ దేవాలయం ఎక్కడనో లేదండి, మన తెలుగు రాష్ట్రాల్లో, మన తెలంగాణలో, మన హైదరాబాద్ లో ఉంది అండి. వెరీ నియరెస్ట్ టు ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గరనే ఉంటుందండి. సిబిఎస్ దగ్గర ఎవరు అడిగినా చెప్తారు. మీరు సికింద్రాబాద్ నుంచి గానీ వేరే ఇతర ఏ రాష్ట్రాల నుంచి గానీ మీకు ఎంజీబీఎస్ కి డైరెక్ట్ బస్ ఉంటుంది, చేరుకోవచ్చు. అలాగనే మీరు హైదరాబాద్ లో గానీ సికింద్రాబాద్ లో ఎక్కడ ఉన్నా మీకు మెట్రో ఫెసిలిటీ అయితే ఉంది అండి. ఈ ఆలయానికి చేరుకోవడానికి ప్రతి ఒక్క సౌకర్యాలు ఉన్నాయి. మీకు ఊబర్, ర్యాపిడో, ఓలా ఏ ఫెసిలిటీస్ అయినా సరే మనకు ట్రావెలింగ్ అయితే ఉందండి. మీ జీవిత కాలంలో ఒక్కసారైనా రావడం మర్చిపోకండి. ముఖ్యంగా హనుమాన్ జయంతి అప్పుడు గాని, శ్రీ రామనవమి అప్పుడు గాని, మరియు ప్రతి శనివారంలో ఏదన్నా ఒక శనివారం సాయంత్రం పూట రావడం మర్చిపోకండి. ఈ ఆలయానికి చూశారు కదండి, కడుక్కోవడానికి ఫెసిలిటీ ప్రతి ఒక్కటి ఉందండి. దర్శనం చేసుకుని బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ తిలకం పెట్టుకోవడానికి జాగా, ఇలాంటి ఆలయాలు చాలా రేర్ గా ఉంటాయండి. హనుమంతుల వారి ఆలయాలు ముఖ్యంగా ఖాళీగా ఉండకూడదు. 9 శనివారాలు వచ్చి ఈ ఆలయంలో ప్రదక్షిణలు చేసే ఎటువంటి ధర్మమైన కోరిక నెరవేరుతుంది. చాదర్ఘట్ లో ఉన్న శ్రీ రామ్ఘాట్ హనుమాన్ మందిర్.